ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్‌కి సంబంధించి విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చేరగానే మీకు 50,000కి పైగానే సాలరీ పే చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియోని డెఫినెట్‌గా అయితే ఎక్కువ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గైస్ మీ యొక్క మొబైల్‌లో గూగుల్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ బార్‌లో ఎస్సీఎల్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి కెరీర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా? కెరీర్ అని చెప్పేసి సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ మనకి ఇప్పుడు ఏదైతే అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దీనికి సంబంధించి ఇంకా మనకి అప్లికేషన్ అనేది యాక్టివేట్ అయితే కాలేదు. యాక్చువల్గా మనకి ఈ నోటిఫికేషన్ అనేది జనవరి మంత్లో మనకి ఆల్రెడీ రిలీజ్ చేశారు. కాకుంటే మళ్ళీ ప్రజెంట్ అప్లికేషన్స్ని అయితే తీసుకుంటున్నారు. సో అప్పుడు అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ చేయాల్సినటువంటి పని లేదు. ప్రజెంట్ మనకి మళ్ళీ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారనమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే రిలీజ్ మనకి మే 9న అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ కోరే జెండా అని చెప్పేస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే సో దీనికి సంబంధించి మనకి ఏదైతే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారో దానికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూపిస్తుంది. విద్యుత్ శాఖ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక కోర్ ఏజెండం ఏదైతే ఉందో నోటిఫికేషన్కి సంబంధించి ఇందులో మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు చూడండి. 17th మే నుంచి 26th మే వరకు కూడా అప్లికేషన్స్ని అయితే తీసుకుంటున్నారు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పర్టికులర్ డేట్స్లో మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోండి. ఇప్పుడు మనము నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి లెవెల్ 4th ప్రకారం మీకు బేసిక్ పేనే 25,500 నుంచి 81,000 వరకు ఉంటుంది. సో దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ, టీఏ, హెచ్ఆర్ఏ ఇలా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు జాబ్లు చేరగానే 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ కేటగిరీలో 11, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్మెన్ ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడికి నుంచి డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు బీటెక్ చేసినా కూడా ఎలిజిబుల్. ఏ విభాగంలో కంప్లీట్ చేసినా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది మనకి అవసరం లేదనమాట. అది స్కిప్ చేసేసేయండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో చాలా మంచి అలవెన్సెస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో దాంతోపాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కల్పిస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చెప్పాను. కొత్త ఇంపార్టెంట్ డేట్స్ అవి గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఏదైతే ఎగ్జామినేషన్ అది ఉంటుందో సో ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూడండి. ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుందంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్స్ మీద ప్రతి టాపిక్కి సంబంధించి 20 క్వశ్చన్స్ అడుగుతారు. సో వీటికి సంబంధించి 2 hours టైం అనేది ఇస్తారని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ఏంటి అంటే సో మీకు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి డిగ్రీ స్టాండర్డ్లోనే కండక్ట్ చేస్తారు. అలాగే మీకు ఇక్కడ నోటిఫికేషన్లో డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు. మీరు సిలబస్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. సో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారో మనకి డీటెయిల్ సిలబస్ని కూడా నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది.
జాబ్స్‌కి సంబంధించి మనము SSCL.gov.inకి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో, మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి. జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే టోటల్‌గా 944, మిగతా వాళ్ళైతే రూ. 472 అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మన స్టేట్‌లో అయితే లేవు. బట్ మనకి డిగ్రీ మాత్రమే అర్హత. చాలా మంచి సాలరీ ప్యాకేజ్ ఉంటుంది. అండ్ అలాగే పోస్టింగ్ కూడా మనకి ఫర్దర్‌గా ఆల్ ఇండియా ట్రాన్స్‌ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి, సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్‌గా ఈ యొక్క విద్యుత్ శాఖకి సంబంధించి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీలో జాబ్స్‌ని అయితే మిస్ చేసుకోవద్దు.